69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైం. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్, అలాగే పుష్ప 2లో అల్లు అర్జున్ పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్నప్పుడు బాధగా ఉందని, అలాగే ప్రభాస్ గారి సలార్ మూవీ రికార్డు బ్రేక్ చేసి మూవీ రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన పుష్ప 2 రికార్డులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా ఈ మూవీతో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఒక తెలుగు నటుడు ఈ అవార్డు గెలుచుకోవడం చరిత్రలో తొలిసారి కావడం వల్ల ఆయనకు మరింత ప్రత్యేకత లభించింది. ఇటీవల అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 షోలో తన విజయం గురించి ఇంకా విడుదల చేయని ఎపిసోడ్ ప్రోమోలు, అలాగే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుపొందడం గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఉత్తమ నటుడు కింద జాతీయ అవార్డు ఎవరికి వచ్చింది అని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా కనబడలేదు. అది నా మనసులో బలంగా ఉండిపోయిందంటూ అది నేను రౌండప్ చేసి దీనిని నేను సాధించాలి. నేను ఉత్తమ నటుడి జాతీయ అవార్డుల జాబితాను తనిఖీ చేస్తాను మరియు తెలుగు నటుడికి ఏ ఒక్కరికి రాలేదని గ్రహించి అది నేను చూసి దానిని సాధించాలని అల్లు అర్జున్ గారు తెలిపారు. 42 ఏళ్ల అతను చాలా కాలంగా జాతీయ అవార్డు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నానని అది సాధించడంలో పుష్ప మూవీ తనకు సహాయపడిందని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ గారి తదుపరి చిత్రం పుష్ప 2. ఈ మూవీ విషయానికి వస్తే 2 నేషనల్ అవార్డు రావడంతో పుష్ప సీక్వెల్స్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు. టీజర్ దెబ్బతో అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈసారి పుష్ప గాడి ఊచకోతతో మామూలుగా ఉండదని రిలీజ్ అయిన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. దీనికి తోడు సినిమాలకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్ నే కాదు యావత్ సినీ లవర్స్ తో ఎక్కడ లేని అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫస్ట్ లుక్ తో చాలా స్టైలిష్ గా గ్రాండియర్ గా ఉండాలనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్ తాజాగా 150 మిలియన్లు దాటింది. ఇంకా ఈ మార్కు దాటిన తొలి తెలుగు టీజర్ గా చరిత్ర కూడా సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ప్రభాస్ గారి నటించిన సలార్ మూవీ పేరిట ఉండేది. సలార్ సినిమా టీజర్ 147.9 మిలియన్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు దాన్ని బీట్ చేసి పుష్పరాజ్ మొదటి స్థానంలో నిలిచాడు. దాంతో ప్రభాస్ రికార్డు ఫస్ట్ ప్లేస్ నుండి రిప్లేస్ చేసి పుష్ప 2 మూవీ రిలీజ్ కు ముందే కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024 అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 నటుల జాబితాను విడుదల చేయగా ఇందులో అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తో మొదటి స్థానంలో నిలిచారు. ఇక ఈ సినిమాలోని శ్రీలీల ఆడిపాడిన కిసక్ అనే ఈ పాట యూట్యూబ్ వేదికగా ట్రెండ్ అవడమే కాకుండా గడిచిన 24 గంటల్లోనే 25+ మిలియన్ల వీక్షణతో సౌత్ ఇండియా సాంగ్ రికార్డు కూడా సృష్టించింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. పాట్నాలో ట్రైలర్ ఈవెంట్లకు అభిమానులు పొలిటికల్ పార్టీ సభకు వచ్చినట్లు ఏకంగా 2 లక్షల మందికి పైగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ప్రీసేల్ బుకింగ్స్ లో పలు రికార్డులు సొంతం చేసుకున్న పుష్ప 2 రిలీజ్ కు ముందే తాజాగా మరో ఘనత సాధించింది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 50,000 టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 రికార్డు సాధించింది. ఇంకా అమెరికాలో పుష్ప ది రూల్ 3230 షోలను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాపై ఇంకో రికార్డు కూడా నమోదైంది. అదేమిటంటే 23 ఫ్రాంచైజ్ లో కూడా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్ లో పుష్ప పేరు చిన్నది కానీ పెద్ద విజయం అందుకుంది. పెద్ద పేరు పెడితేనే సినిమాలు ఆడతాయనే రూల్ లేదు. పుష్ప పార్ట్ 2 కి ది రూల్ ట్యాగ్ లైన్ పెట్టి ఇందులో రూల్ చేస్తాడని, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని రచయిత డైలాగ్ రాయడం సాహసం. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో పుష్పరాజ్ లో రాజసం ఉట్టిపడనుంది. ఇందులో కలపదొంగ హెలికాప్టర్ దిగే షాట్ తో నేరస్తులు ఎక్కడి వరకు వెళ్తున్నారనేది చూపించడంలో, అలాగే శ్రీవల్లి నా పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అనేది గొప్ప మాట. నాకు రావాల్సిన పైసా అనాయినా అర్థనాయినా అది 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటి ఉన్న పొయ్యి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు అనే డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటీరా, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనే డైలాగ్ తో సినిమా ఏ రేంజ్ కు వెళ్ళనుందో తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5 రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 ఈ చిత్రం ప్రభాస్ గారి చిత్రం సలార్ మూవీని బీట్ చేసి కొత్త రికార్డు సృష్టించడంపై మీ అభిప్రాయాన్ని వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.